గృహంలో పెట్టుకోవడానికి, ఆరాధన పెట్టుకోవడానికి ముందుకు వచ్చి స్థలం ఇచ్చి సంఘాన్ని ఆదరించిన దేవుని దాసుడు వెంకటరావు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువునకు ప్రియమైన దేవుని సంగమా, మనము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం కదండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం ఒకసారి. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించినది అపోస్తలులను యూదయ అన్నంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని అతనితో వాదనకు పెట్టుకుని అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాడు. సరిపోతుందండి. ఆ సంగతి వారికి సంగతి ఇలాగ వివరించి చెప్పాను. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. 10వ అధ్యాయంలో ఏ సంగతులు అయితే జరిగినాయో తిరిగి మరలా పేతురు గారు అదే సంగతులు అపోస్తలుకి తెలియజేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏమంటే కైసరులో ఉన్న అన్యజనులు దేవుణ్ణి అంగీకరించాలని, దేవుని వాక్యం అంగీకరించారని. అప్పటికి కైసరులు ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. పేతురు గారి ద్వారా దేవుడు రక్షణ సువార్త భాగ్యము కొన్నేళ్ళ కుటుంబానికి అందించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించారని 11 మంది అపోస్తులు యెరూషలేములో ఉండగా, యూదయ దేశంలో ఉండగా వారికి తెలిసిందట. అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించాలని తెలిసిందట. ఇప్పుడు పేతురు గారు వచ్చిన తర్వాత పేతురు గారితో వారు వాదం పెట్టుకున్నారట. అప్పుడు పేతురు గారు జరిగిన సంగతి అన్ని కూడా ఎవరికి వినిపిస్తున్నారు? 11 మంది అపోస్తలులకు వినిపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ సంఘటనలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యూదయ అన్నంతటనున్న సహోదరులను వెదిరి. అన్యజనులు అనంటే ప్రియమైన సంగమా, సర్వశక్తి గల దేవుడు ఎవరో తెలియని వారు, సృష్టికర్త అని దేవుడు ఎవరో తెలియని వారు, జీవాధిపతి అని దేవుడు ఎవరో తెలియని వారు, నిజమైన దేవుడు ఎవరో తెలియని వారు, భూమి ఆకాశము గాలి నీరు అగ్ని సూర్యచంద్ర నక్షత్రములు చెట్టు పుట్ట కొండ కోన రాడు రప్ప వీటిని పూజించేవారు. వారికి నిజమైన దేవుడు, సృష్టికర్త అనే దేవుడు ఎవరు అని తెలియక వారు అన్యజనులుగా వారు అలా ఉంటున్నారు. కాబట్టి అపోస్తులు యూదులు వారికి ఏమని పెట్టారంటే అన్యజనులు. ఇలాగూ సర్వశక్తి గల దేవుడు, నిజమనే దేవుడు, జీవం గల దేవుడు ఎవరో తెలియనా ఆ ప్రజలు ఎవరిని అంగీకరించారట? ఆ సర్వశక్తి గల దేవుని నమ్ముకున్నారట. దేవుడికి స్తోత్రం కలిగింది. అంతకు ముందు ఏ సర్వశక్తి గల దేవుడు ఎవరో తెలియదు, అంతకుముందు సృష్టికర్త ఎవరో తెలియదు, అంతకుముందు ఈ సర్వాన్ని సృజించిన దేవుడు ఎవరో తెలియదు, ఆ దేవుడిని తెలుసుకున్నారట. దేవుడికి స్తోత్రం కలిగింది. అలాగూ తెలుసుకున్నారని చెప్పి అపోస్తులను అపోస్తులు 11 మంది అంటే పేతురు గారు ఉన్నారు. పేతురు గారు తెలిసిన విషయం. తెలియని వారు ఎవరంటే ఎవరు? మిగతా 11 మంది వారును. అంతేకాకుండా లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారును యూదులలో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారును అనగా శిష్యులను, యూదయంతా ఉన్న వారందరూ కూడా ఆ విషయం విన్నారట. ఏ విషయము? అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించారని. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించకూడదా? లోకంలో ఎలా ఉంటుందంటే దేవుడికి ఇష్టమైనది కంటే మనుషులకి ఇష్టం లేదు తొందరగా స్ప్రెడ్ అవుతుంది.
దేవునికి ఇష్టమైనది కంటే మనుషులకి ఇష్టం లేని కార్యాలు తొందరగా స్ప్రెడ్ అవుతాయి, తొందరగా చెప్పుకుంటారు, చెవుళ్ళు గురుక్కుంటారు, చెవుళ్ళు అవును అలా అంట, అవును అలాగంట, ఇలాగంట అలాగంట. ఏమండి ఇది ఎవరికి ఇష్టం లేదంటే యూదులకు ఇష్టం లేదు. యూదులకు ఇష్టం ఏమి ఇష్టం లేదు? అన్యజనులు దేవుని అంగీకరించడం యూదులకు ఇష్టం లేదు. అందుకని యోదయ దేశంలో ఉన్న శిష్యులందరూ కూడా విన్నారంట, వారికి చేరిందంట ఏంటి? అన్యజనులు దేవుణ్ణి వాక్యం అంగీకరించారని, సర్వశక్తి గల దేవుని తెలుసుకున్నారని. భీమల సంగమం అదేంటి వారికి ఎందుకు ఇష్టం లేదు అని అంటే, భీమల సంగమం అదే వారు ఏమంటారంటే పేతురు గారితో వాదం పెట్టుకుంటూ ఏమంటారు? 3వ వచనం ఏమంటారు చూడండి. నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకుంది. అవండి సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారితో కూడా నువ్వు సహవాసం చేసావు, వారితో భోజనం చేసావు. ఎందుకు? మన ప్రత్యేకమైన వారము, వారు అంటరాని వారు, వారు దేవుడి పిల్లలు కాదు, మాకు మాత్రమే దేవుడు, మనకు మాత్రమే దేవుడు ఆయన. అవండి మన కొరకే ఆయన వచ్చాడు, మెస్సయ్య, అంజనుల కొరకు కాదు అని చెప్పి వాదం పెట్టుకున్నారట ప్రియమైన సంఘం. మరి పేతురు గారు ఏమన్నారు? పేతురు గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నాడండి. ఎప్పుడైతే పేతురు గారు ఏమండి పరలోకమందున్న దేవుడు తన దూతను పంపించి కొన్నేళ్ళకి దర్శనమిచ్చి, కొన్నేళ్ళు నీ ప్రార్థన నీ ధర్మకార్యములు ప్రభు సంధికి జ్ఞాపకంగా చేరిని నువ్వు యుప్పేకి పంపించి సీమోనైన చర్మకాన్ని వద్ద ఉన్న పేతుననే ఆ యొక్క నా దాసుని పిలిపించు, నీవు నీ కుటుంబానికి ఏమి చేయాలో ఆ యొక్క రక్షణ భాగ్యం గురించి అతను చెబుతానన్నప్పుడు కొన్నేళ్ళు 3 మనుషులు పంపిస్తాడు. ఆ 3 మనుషులు వస్తారు, వారితో పాటు యుప్పేలో ఉన్న 3 వెళ్తారు. ఈ 6 కలిపి కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళినప్పటికీ కొన్నేళ్ళు కుటుంబం ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తున్నప్పుడు పేతురు గారు ఏమంటారో తెలుసా అండి? 28వ వచనం 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియని సరిపోతున్నా. మరి పేతురు గారు ఏమన్నారు? పేతురు గారు స్పెషల్గా ఉన్నారా? పేతురు గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఏ ఉద్దేశపట? ఏమండి అన్ని జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదు. ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడండి. ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడండి. అంటే మేము అనిష్టగల ప్రజలము, మేము పరిశుద్ధులము, మేము గొప్పవారము, మాకే దేవుడు ఆయన అనే ఉద్దేశము దీంట్లో తెలియజేస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. అయితే ఆయన ఏమన్నాడంటండి, అన్యజాతి వారితో సహవాసము చేయుట ఆయనను ధర్మము కాదని. ఏ ధర్మము? ధర్మశాస్త్రములో దేవుడు మోషే రాయించాడు. ఒక ధర్మం ఉంది, యూదులు అన్యజనులతో సహవాసం చేయకూడదనే ధర్మం పూర్వకాలం ఉంది సగమం. అందుకనే పరలోకమందున్న దేవుడు ఆనాడు కనానులో ఉన్న అబ్రహాము దగ్గరికి ఏమండి దర్శనం ద్వారా వచ్చి ఆయన ఏమని చెప్పాడంటే, అబ్రహాము ఈ దేశంలో ఉన్న 7 జాతుల వారిని నేను నిర్మూలన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాడంటే ఆ 7 జాతులు అయిన అన్యులు, వారు అన్యాయస్తులు, అక్రమార్కులు, వారు ఇష్టానుసారంగా జీవించే పాపులు కాబట్టి వారిని ఏం చేస్తాను? నిర్మూలన చేసి ఏమండి నా స్వాస్థము పరిశుద్ధులైన నీతిమంతులైన నీకు ఇస్తున్నాను, మీ యొక్క కుటుంబానికి ఇస్తున్నాను, లేక నీ సంతానానికి ఇస్తున్నానని చెప్పి అన్నాడు దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే ఏమండి ప్రజలు దేవుడికి వ్యతిరేకమైన వారు కాదు, ప్రజలు దేవుడికి ఇష్టం లేని వారు కాదు. ఆ యొక్క ప్రజలకున్న కార్యాలు, అవినీతి కార్యాలు, అక్రమైన కార్యాలు, పాపపు కార్యాలు ఏమున్నాయో దానిని ద్వేషిస్తున్నాడు దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దానిని విసర్జిస్తున్నాడు ఆయన. అది ఇష్టం లేదు ఆయనకి. ప్రజలు ఇష్టమే, ప్రజలు చేసే పాపపు క్రియలు ఇష్టం లేదు. ఆ దేశంలో 7 జాతుల వారు అక్రమం ఇంకా సంపూర్తి కాలేదట. ఏమి కాలేదు? అక్రమం. వాళ్ళు క్రమము దాటి దీవిస్తూ ఉన్నారు. ఆ అక్రమము దేవుడికి ఇష్టం లేదు, ప్రజలు దేవుడికి ఇష్టమే కాబట్టి అందుకనే వారితో మీరు సహవాసము చేయొద్దు అని పూర్వకాలం చెప్పాడు, యెహోషువ కాలం చెప్పాడు.
వారి పిల్లలు మీరు తీసుకోవద్దు, మీరు పిల్లలు వాళ్ళు తీసుకోవద్దు. తీసుకుంటే మీకు ఊరి మరలా మీరు అలా వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను దోషం గల దేవుణ్ణి, నీతి గల దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి, నేను నీతిని స్థాపించి నేను పరిశుద్ధపరుచుకునే దేవుణ్ణి. కాబట్టి ఏ అన్యజాతి వారిని అయితే నేను వెలగొట్టానో వారికి కనుక మీరు చేతి మిమ్మల్ని కూడా వెలగొడతాను జాగ్రత్త సుమి అని యెహోషువ ద్వారా ముందుగానే ద్వితోపదేశకాండంలో మీద తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు వారికి సెలవిచ్చాడు. ప్రియమైన సంఘం, అందుకు అన్యజాతి వారితో సహవాసం చేయొద్దు అన్నాడు. అక్రమ చేయవారి చేతో ఆయన సహవాసం చేయొద్దు అన్నాడు. అంతేకాదు దేవుని ప్రియమైన సంఘం, యూదులకండి దావీదు గారు కూడా అదే విషయం కలిగేశారు. దేవుడికి ఏమి ఇష్టం లేదంటే అన్యాయము, అక్రమము, దుష్టత్వం ఇష్టం లేదు. మనుషులంటే దేవుడికి ఇష్టమే, మనుషులు యథార్థంగా జీవితం దేవుడికి ఇష్టమే. అందుకని దావీదు గారు రాసిన మొదటి అధ్యాయము మొదటి అధ్యాయములో మొదటి వచనంలో చూడు ఏం రాయబడిందో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండో చోడను కూర్చుండో సరిపోతుందండి. ఇది ఎవరికి చెప్పనైనా యూదులు చెప్పాడు. ఎవరెల్లో మరి మేము సెపరేట్ మనుషులము, గొప్పవారము, నీతిమంతులము, పరిశుద్ధులం అన్నారే, వాళ్ళకి చెప్పాడు. దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడంటే దుష్టత్వాన్ని అసహించుకున్నాడు. దేవుడు దుష్టత్వాన్ని అసహించుకున్నాడు. అపహాసం చేసే వాళ్ళు అసహించుకుంటాడు ఆయన. ఏమండి, పాపం చేసే వాళ్ళని దృష్టిలో అసహించుకుంటున్నాడు. వారు మార్గంలో మీరు ఉండొద్దు, వారి మార్గంలో నిలవద్దు అని దేవుడు ఆ దుష్టత్వాన్ని అసహించుకున్నాడు. తప్పితే దేవుడి పిల్లల్ని ఆయన అసహించుకోవట్లేదు. లోకం ఉన్న మనుషుల్ని ఆయన అసహించుకోవట్లేదు. ప్రియమైన సంగమా, ఏమండి, దాన్ని అసహించుకోవట్లేదు. కానీ వీరు ఏమనుకున్నారంటే లేదు, మేము అన్ని జాతి వారితో సహవాసములు చేయము. ప్రభువు యేసు క్రీస్తు వారి స్వార్థ ప్రకటన కాలంలో ఈ అపోస్తలులు 12 మంది సమరయ దేశంలో వెళ్ళలేదా? సమరయాల ఇంట్లో ఉండలేదా? ఇంకా బతుమాలేదా? అప్పుడు మర్చిపోయారా దేవుడి దగ్గర ఉన్నాడని? ప్రియమైన సంగమా, అందుకని ప్రభువు యేసు క్రీస్తు నమ్మిన తర్వాత కొద్ది కాలం వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయిపోద్ది. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. కత్తితో సాము అగ్నిలో ఆజ్ఞను పోసినటువంటి అంత చాలా మొదట ఏ స్థితిలో ఉన్నాం అదే స్థితిలో ఉన్నమాట. అందుకని ప్రభు దేవుడు నాకు మహిమలు కాక. అందుకని ప్రభులోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆచారాలను కూడా తీసివేయాలి. దేవుడు నాకు మహిమలు కాక. అందుకే అది జ్ఞాపకం చేస్తున్నాడు ఈయన. ప్రియమైన సింహ అన్య వారిని, అది సున్నతి లేని వారిని నీవు సున్నతి పొందిన వారి వద్దకు పోయి వాళ్ళతో కూడా భోజనం చేస్తూ అతనితో వాదం పెట్టుకుంటే అప్పుడు వారికి తెలియజేస్తున్నాడంట. అందుకనే పేతురికి ఎలాంటి పని చేస్తాడనే పేతురికి 2 సార్లు దేవుడు దర్శనమిచ్చి ముందుగా చెప్పాడు, నేను కొన్నేళ్ళు ఇంటికి పంపిస్తున్నాను, కొన్నేళ్ళు నేను ఇష్టపడుతున్నాను, ఆ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాను, కొన్నేళ్ళు ఇంటికి నువ్వు భేదం చేస్తావేమని చెప్పి యుప్పేలో సీమోను అనే చర్మకోణి వద్ద ఉన్నప్పుడు ఇతను ప్రార్థన చేస్తుంటే విపరీతమైన ఆకలి పుట్టించాడు. పేతురికి ఆయన ఆకలి పుట్టించాడు. ఆకలి పుట్టించిన తర్వాత చాలా ఆకలి కోరుతున్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ఆ సమయంలో లోకముందున్న చతుష్పాద జంతువులను ఆయన ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే చూపించడానికి అన్ని జనులు కూడా నేను అంగీకరిస్తున్నాను, నువ్వేమైనా భేదం చేద్దామని చెప్పి ఏమన్నా అప్పుడే ఒకసారి చెప్పాడు. మళ్ళా రెండోసారి కూడా కొన్నేళ్ళ ఇంట్లో వారందరూ కూర్చుని ఉండేటప్పుడు చూశాడు. అప్పుడు పేతురికి 2సారి కూడా ఆయన ఏమంటాడంటే ఇదే 28వ వచనంలో, అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధపరిచింది నీవు ఏమండి అపవిత్రమైనదని నువ్వు ఎలా చెప్తావు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి 15వ వచనంలో, దేవుడు పవిత్రము చేసిన వాటిని 10వ అధ్యాయం 15వ వచనం, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంత వద్దైన మరలా 2వ మార 3 సార్లు దేవుడు ఏం చేశాడు? పేతురికి చూపించాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. ఏమండి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియమైన సంగమం. ఈ విషయాలన్నీ కూడా వరుసగా పౌలుగా పేతురు గారు అపోస్తులకు తెలియజేస్తున్నాడు. వాదం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఒక్కసారి ఇలాగే జరుగుతుంటుంది. నిజమైన జరిగిన సంఘటన నిజంగా గ్రహించకపోయినప్పుడు, నిజంగా తెలుసుకోకపోయినప్పుడు వాదాలు జరుగుతాయి. కూర్చుని మాట్లాడుకుని జరిగిందేదో తెలుసుకున్నప్పుడు ఆ వాదాలు ఉండవు. అబద్ధం చేసుకోవడం ఉండవు. ప్రియమైన సంఘం, అబద్ధాలు చేసుకోవడం ఉండవు. ఏమండి అంతేకాకుండా పేతురు గారు ఇంకొక విషయం కూడా గ్రహించాడు. ఏంటంటే అప్పటి వరకు పేతురు గారు ఏమనుకున్నాడంటే
దేవుడు మాకు మాత్రమే దేవుడు, అన్యజనులకు దేవుడు కాదనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు దర్శనం చూపించాడో కొన్నింటికి పంపించేటప్పుడు పేతురు గారు ఏమంటాడో తెలుసా అండి? 34 వచనం, 10వ అధ్యాయం 34 వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాడట. అంటే దేవుడు పక్షపాత, పేతురు గారు పక్షపాతి. పక్షపాతి అంటే పక్షపాతం కాదండి, పక్షపాతి అంటే భేదము చేయవాడు, భేదం చూపించేవాడు. పక్షపాతం అంటే పక్షపాతం అంటే భేదం చూపించేవాడు. అంటే పేతురు గారు ఉంది భేదం, దేవుడికి ఎక్కడ ఉంది భేదం? దేవుడికి ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36 ముందుకు చూసినట్లయితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంది. అంటే సర్వశక్తుడైన దేవుడు అందరికీ ప్రభు, లోకంలో ఉన్న అందరికీ ఆయన ప్రభు అంటే రక్షించేవాడు, కాపాడేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు, అందరినీ ఆదరించేవాడు అంత ఆయన. ప్రేమ సంగమ అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30 చూడండి, దేవుడి యొక్క ప్రాణాలను గురించి తెలియజేస్తున్నారు. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 30. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞాన కాలంలో, పూర్వకాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడట. కానీ ఈ కాలంలో, అంత్యకాలంలో అందరూ మారు మనసు పొందాలని చెప్పి చెప్పాడట. ఏడు జాతుల వారిని ఈ లోకంలో నేను తీసేసి, ఈ యొక్క దేశం తీసేసి ఈ యొక్క దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు. అదే దేవుడు మళ్ళీ అబ్రహాంతో ఏమన్నాడంటే, ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడంటే, 3వ వచనం, ఆదికాండం 12:3వ వచనం, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే దేవుడు అన్నాడు, ఈ 7 జాతుల వారిని నేను తీసివేసి ఈ దేశాన్ని మీకు ఇస్తానన్న దేవుడు అన్నాడు. నీ ద్వారా సమస్త వంశాలు, భూమి మందు ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఏమి ఇష్టం అని అంటే, అవండి, నీతిగా యథార్థంగా జీవించేవారు ఇష్టం. వాళ్ళు అన్యులైనా, క్రైస్తవులైనా, యూదులైనా, మరి లేక గ్రీసు దేశస్తులైనా, వేరేవాళ్ళైనా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే జీవించే వారి దగ్గరికి ఆయన అందరికీ మారు మనసు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడట. మరి ఈ విషయం తెలిసిన పేతురు గారు ఏమండి, అప్పుడు కొన్నింటికి అంటాడు, ఏమంటాడంటే, తెలుసుకుని, అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని చెప్పి వారికి తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేస్తూ ఇంకేమంటాడంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఏమండి 10వ అధ్యాయం 44వ వచనం, ఏ మాటలు? ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించి, ఆయన లోకరక్షకుడుగా ఎలా వచ్చాడు, ఆయన మనుషులు రక్షించడానికి ఆయన ఏం చేశాడు, ప్రాణం ఎలా పెట్టాడు, ఏ విధంగా మనుషులు రక్షించాడు, ఆ విషయాలన్నీ కూడా పేతురు చెబుతూ ఉంటేనట్టండి ఏమి జరిగిందో తెలుసండి? అతని బాధ వారు విన్న వారందరికీ మీదకి పరిశుద్ధాత్మ దిగలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు విన్నారు బోధ? చూడండి 24 వచనం, 10:24 వచనం. మరునాడు వారు కైసరిలో ప్రవేశించి, అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమున్న నా దేవుడు తన దేవదూతను నా దగ్గరికి పంపించి, యుప్పేకి పంపించి, అక్కడ నా దాసుడు ఉంటాడో, నా దాసుని పిలిపించు, అతడు నీ యొక్క కుటుంబం యొక్క రక్షణ భాగ్యం గురించి తెలియజేస్తున్నప్పుడు చూడండి, ఒక దేవదూత వచ్చి అతను చెప్తే అతను ఎలా ఉంటాడు, అసలే దేవుని బైబిల్కి వెళ్ళినవాడు ఎంత నిష్టగా ఉన్నాడు. అలాంటి వాడు ఎదురు చూస్తున్నాడు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ప్రేమ సంగమం, ఇంచుకొంచెం 1.5 రోజులు పడుతుంది అంత దూరం, యూపీ నుండి కైసరికి వెళ్ళే దూరం. అంత దూరం వారు నడిచి వెళ్ళిన తర్వాత వారు ఎవరో అని పిలిచాడంట ఆయన. ఎందుకంటే పరలోకమందు దేవుడు తన దూతను పంపించి రక్షణ భాగం నాకు ఇస్తాడని చెప్పి తన యొక్క కుటుంబాలు, తన స్నేహితులు, తన ముఖ్య స్నేహితులు, అంతేకాకుండా బంధువులందరినీ పిలిపించేసి ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీరందరికీ కూడా పేతురు గారు రక్షణ భాగం ప్రభు మాటలు సెలవిస్తూ ఉంటే ఏముందో తెలుసా అండి ప్రియమైన సంగమా? అందరి మీదకి ఏం దిగిందట? పరిశుద్ధాత్మ దిగిందట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 15 వచనంలో చూడండి.
నేను మాట్లాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అన్ని జనుల మీదకి బాప్తిసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ దిగిందట. ఎంత అద్భుతం అండి. ఏమండి, యాక్చువల్గా రక్షణ పొందిన తర్వాత అప్పుడు కదా పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడేది. పేతురు కదా అదే చెప్తున్నారు. పేతురు గారు ఆ రోజు పెంతెకొస్తు దినమందు అన్ని ప్రదేశాల నుంచి యెరూషలేముకు దేవుని ఆరాధించిన పెంతెకొస్తు దినమందు వచ్చినప్పుడు అని అంటారు, మీరు మీ కుటుంబం రక్షింపబడాలంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారని అపొస్తలుల 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎప్పుడు రక్షణ భాగ్యం పొందిన తర్వాత రక్షణ పొందకుండానే వీరి మీద పరిశుద్ధాత్మ దిగిపోయిందంట. అబ్బా, ఎంత అద్భుతమైన కార్యం తెలుసండి ప్రియమైన సంగమా. ఎలా జరిగింది ఇది అంటే, బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్మ దిగడం అంటే ప్రియమైన సంగమా, కొన్నేళ్ళు ఇంటివారు, కొన్నేళ్ళు బంధువులు, కొన్నేళ్ళు ముఖ్య స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసా అండి? దేవునికి ఇష్టలుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ అన్య జనులైతే నిషేధింపదగిన వారని యూదులు అనుకుంటున్నారో ఆ అన్య జనులు వారి యొక్క దేవుడికి అసహ్యమైన క్రియలన్నీ వదిలిపెట్టేసి వారిని కడిగేసుకుని నేల మట్టుకు తగ్గించుకుని ప్రభు కృపకు ఎదురు చూస్తుంటే ఉంటే పరలోకమందు దేవుడు ముగ్ధుడైపోయి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక పరిశుద్ధాత్మనైతే ఆగలేదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? పరిశుద్ధమైన స్థలాల్లో ఉంటాడు, పరిశుద్ధమైన హృదయంలో ఉంటాడు. ఏ కల్మషము లేని, ముడతైనను మచ్చైనను కలక్కమైన లేని హృదయంలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అలాంటి పరిశుద్ధాత్ముడు అన్య జనుల్లోకి దిగిపోవడానికి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వాళ్ళకు వెళ్ళాలా, ఎప్పుడు వాళ్ళని నేను నింపాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వాక్యం వెంటనే వాళ్ళకి వెళ్ళిపోడంట ఆయన. దేవుడికి స్తోత్రం. ప్రభువులో ఆనందిస్తున్నారు, ప్రభువులు పరవశిస్తున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన విషయం అండి ప్రియమైన సంఘం. మొట్టమొదటిగా అన్ని జనులుగా ఉండి విగ్రహారాధన చేస్తూ ఉండి ప్రభువుని తెలుసుకుంటారు చూడండి. వారు మనస్ఫూర్తిగా దేవుని పంపడతారు. కొంచెం కూడా 1% కూడా వాళ్ళు అవినీతి ఉండేవాడు. అస్సలు దేవుడికి అసలు మీద ఉండేవారండి. పూర్తిగా లోపడతారు, నేలబడి తగ్గించుకుంటారు. ప్రతి క్షణం వారి హృదయం వస్తుంటుంది. అది దేవుడికి కావాలి. దేవుడు నమ్మకం కలుగుగాక. చక్కని మాట యెషయా గ్రంథంలో ప్రవచనం ఉందండి. యెషయా గ్రంథంలో చక్కని ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. దీని గురించే దేవుడు మనుషులతో ఉండే విధానం గురించి తెలియజేస్తున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మహాగణుడు, మహోన్నతుడు, మహాఘనమైన దేవుడు, మహా ఉన్నతమైన స్థలంలో ఉన్న పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి, నిరంతరం ఉండేవాడు, జ్యోతిర్మయ దేవుడు. ప్రియమైన సంగమం, ఏమంటే నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడునైనా మహాపరిశుద్ధుడినైనా ఈయన ఎక్కడుంటాడు అని అంటే ప్రియమైన సంగమం, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి వినయము, దీన మనసు కొన్నేళ్ళు కుటుంబాలకు ఉంది. అందుకని పేతురు వచ్చిన వెంటనే కొన్నేళ్ళు ఏం చేశాడు తెలుసండి? చూడండి 25వ వచనం, 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎవరో కొన్నేళ్ళే, ధనం ఉన్నవాడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, ఏమండి గొప్ప పేరు ఉన్నవాడు, ఇతను ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడట. దేవుడికి స్తోత్రం కలుగుగా. దేవదూత వచ్చి చెప్పితే ఈయన ఇంకెలాంటాడు? దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రియమైన సంగమా, అంటే అతని మనసు ఎలా ఉందంటే ప్రియమైన సంగమా, అంటే దీన మనసు కలిగి, వినయము కలిగి అతను కుడుకుంటారు. ప్రియమైన సంగమా, ఎవరి యొద్ద ఉన్నాడంట ప్రభు?
వినయము గలవారి అంతా దీన మనసు గలవారితో ఉంటానని చెప్పి సర్వశక్తి గల దేవుడు, మహోన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు చదివిస్తున్నాడు. ఆ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఆతృతపడి వారి మీద దిగిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అది చూసి వారితో ఉన్నవారు విభ్రాంతులు ఉందారట, ఆశ్చర్యపడ్డారట. ఇదేంటి అంజనుల మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి రావడం అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఏమండి దేవుడు మనకు అనుగ్రహించినాడు కానీ వాళ్ళకు కూడా జీవార్థమైన కృపావరమును అనుగ్రహించాడని చెప్పి పేతురు వార్త చెప్పాడు. చూడండి 18 వచ్చిన చూడండి. వారి ఈ మాటలు విని 17 వచ్చిన చూడండి. 17 వచ్చిన దగ్గర చదవండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించినకు నేను ఏ పాటి వాడిని వారితో చెప్పను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పగా అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఒక్కసారి 11వ అధ్యాయం చదువుతామండి. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించినని అపోస్తలును యూదయ అన్నంతటనున్న సహోదరులు వినిరి. దేవుడి వాక్యం అంగీకరిస్తూ ఏమి జరిగిందో తెలుసండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఎక్కడ అవుతుందన్నమాట, ఎక్కడ అవుతుందండి? మహాద్భుతం. దేవుడు వారితో ఉన్నాడు, వారిలో వంట ఇష్టపడ్డాడు, వారి మీదకి దిగాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి అంత గొప్పది కాబట్టి యూదయ అంతా కూడా విన్నారంట. అన్యజనులు దేవుని యొక్క వాక్యం అంగీకరించారంట. అంతేకాకుండా దేవుని ఆత్మ వారి మీదకి దిగిందట. దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారట. ప్రియమైన సంగమా, ఈ పేతురు గారు ఏమండి ఈ పేతురు గారి విషయాన్ని చెబితే అప్పుడు వారు ఏం చేశారటండి, అప్పుడు దేవుని మహిమపరిచారట. అపోస్తలులు దేవుని మహిమపరిచారట. అమయపరిచి అన్యజనులకు కూడా దేవుడు ఏమండి జీవార్థమైన మారు మనసును అందిస్తున్నాడని చెప్పి అప్పుడు బర్నబాని సౌలును కూడా సువార్త కొరకు పంపిస్తే ఏమండి వారు దేనికి పంపించారు? యూదులకి తప్పదు ఇంకెవరికి సువార్త ప్రకటించకూడదని పంపించారంట. కానీ అక్కడ అనేక మంది అన్యజనులకు కూడా దేవుని వాక్యం అంగీకరించారట. ప్రియమైన సంగమ, మొట్టమొదట అంత్యకులో క్రైస్తవులు శిశువులు అనబడ్డారట. దేవుడికి స్తోత్రం. 26వ వచనం చూడండి. 11:26. వారి కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంత్యకుల శిష్యులు క్రైస్తవులు అనబడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని పరిచయ నిమిత్తము అపోస్తలులు ఏం చేశారు తెలుసా అండి ప్రియమైన సంగమ? ఏమండి దేవుడు కార్యాలు అన్యజనులు ఏ విధంగా జరుగుతున్నాయో దేవుడు తన దాసుల ద్వారా కూడా జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దాసులు అపోస్తలులు కాలు పెట్టిన చోటల్లా అద్భుత కార్యాలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? వారు కూడా దేవుడికి లోబడి దీన మనసు కలిగి నేల మట్టుకు తగ్గించుకుని ఏమండి దేవుని యొక్క వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 50:15 వచనంలో యొక్క వాగ్దానం వారి మీద ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ భేదము లేదు. దేవుడికి అందరూ ఒక్కరే. అందరికీ దేవుడు ఒక్కడే. అందరూ సమానం దేవుని దృష్టిలో. అపోస్తులు మరిక్కుగా తగ్గించుకుని దేవుని మహిమపరుస్తున్నారు కాబట్టి, దేవుని కొరకు జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వారి ద్వారా గొప్ప కార్యం చేస్తున్నాడు. గొప్ప కార్యం చేస్తూ వారిని సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమండి అందుకని అనేక మంది ప్రభుని అంగీకరిస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా సువార్త వెళ్ళడానికి రక్షణ పొందులు కానీ గల కారణం ఏంటంటే ఎవరండి? అపోస్తులు. వాళ్ళు ఏం చేశారండి? అపోస్తులు వారి కుటుంబాలు చూసుకోలేదు, భార్య బిడ్డలను చూసుకోలేదు. ప్రభువే వారి జీవితం అనుకున్నాడు. ప్రభువే సమస్తం అనుకున్నాడు. ప్రియమైన సంఘం, ప్రభువే సమస్తం అనుకున్నాడు. అందుకనే సమస్తాన్ని వదిలిపెట్టి వారు ఏం చేశారంటే ప్రపంచమంతా చెదిరిపోయి సువార్త ప్రకటించారు. ఆ రక్షణ భాగం అన్యజనులైన భారతదేశం ప్రపంచ దేశాలకు వెళ్ళబడింది. అనేక దేశాలు కూడా క్రైస్తవ దేశాలుగా ఇప్పుడు ప్రత్యేకింపబడి కూడా క్రైస్తవ దేశంలో ఉన్న. దేవుడికి స్తోత్రం కదా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ప్రియమైన సంగమం, వారు కూడా మనలాంటి వారే కదండి. ఎవరు? అపోస్తులు మనలాంటి వారే కదా. వారు కూడా కుటుంబాలు ఉన్నాయి. వారు ఎందుకు దేవుని వైపు తిరుగుతున్నారు? దేవుని అర్థములు చేస్తున్నారు. ప్రియమైన సంగమం, అయితే పరలోకమున్న దేవుడు ఈ కాలంలో ఈ తరాల్లో గొప్ప అవకాశం దేవుని పిల్లలకి ఇస్తున్నాడు. ఏమిటి అవకాశం అంటే దేవుడి పరిచర్య చేసే అవకాశం,
దేవుడి పరిచర్యకి సహకరించే అవకాశం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనకు డబ్బు లేకపోయినా, ధనం లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా ప్రియమైన సంగమా, దేవుని కొరకు జీవించినట్లయితే, ఏమండి, దేవుని కొరకు జీవించినట్లయితే మనం ఈ లోకంలో వెళ్ళిపోయినా మన పేరు నిరంతరం ఉంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు కొన్నేళ్ళు జీవించాడు, కొన్నేళ్ళు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. 2000 సంవత్సరాల క్రితం ఆనాడు అపోస్తులు 2000 సంవత్సరాల క్రితం ప్రభు కొరకు చేసిన కార్యాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైతే దేవుడి కొరకు సమస్తం అప్పచెప్పారో వారి కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. అన్ని జనులకి వారి సువార్త ప్రకటించగా అంత్యోకయలో ఉన్నప్పుడు గొప్ప కరువు వచ్చిందంట లోకానికి. యెరూషలేము నుంచి ప్రవక్తలు వెళ్ళి లోకమంతా గొప్ప కరువు రాబోతుందని చెప్పినప్పుడు ఆ అన్ని జనులు ఏం చేశారో తెలుసా అండి? వారు తమకున్న దాంట్లోంచి అంటే ఏం చేశారంట? ఏమండి, వాళ్ళు సమకూర్చి యోదయలో ఉన్న ఆ యొక్క జనాలకి వారి సహాయం పంపించారంట. ప్రియమైన సంగమం చూడండి, 11వ అధ్యాయము 22 వచ్చింది చూడండి. ఇరవై ఏడు వచ్చింది దగ్గర ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకు వచ్చిరి. వారి అగునప్పుడు నిలబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించింది. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకును. అలాగును చేసి బర్నబా సౌలును వారి చేత వారి పెద్దల యొద్దకు దానిని పంపిన. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అన్ని జనులకు ఉన్న వారు దేవుని అంగీకరించారు. వారి జీవితాలు మారిపోయి ఇబ్బందులు ఉన్న వారి కొరకు, యోదయలో ఉన్న వారి కొరకు వారి శక్తి కొలది దేవుని పరిచయం పంపించారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అపోస్తులు అంటారు, ప్రభా నా తల్లిని తండ్రుల్ని మాకు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాం కదా ప్రభా, మాకేం దొరుకుతుంది, మాకేం దొరుకుతుంది అని ప్రభు యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా అండి? ప్రియమైన సంగమా, అవునండి, మార్క్స్ సువార్త 10:8 చూడండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పగా అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును నా సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తల్లిదండ్రులైనను పిల్లలైన భూములను విడిచినవాడు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందునని రాబో లోకమందు నిత్య జీవమును పొందునని నీతో దేవుడికి స్తోత్రం కలుగుగాక. రెట్టింపు దీవెన ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఈ రోజుల్లో మనం చేసింది రాబోయే తరాల్లో దేవుడు చెప్పుకున్నట్లు చేస్తాడు. అయితే దేవుడికి వినయము గల మనసు కావాలి, అందరికి కూడా లోబడి మనసు కావాలి. అప్పుడు వారి దగ్గర వెళ్ళకుండా ఉంటాడు. కొన్నేళ్ళు ఇంటి వారు పరిశుద్ధాత్మ వారి మీద దిగడానికి కారణం ఏంటంటే వారు ఎలా ఉన్నారంటే వినయము గల వారిగా, దీన మనసు గల వారిగా దేవుని దృష్టికున్నారు. వారు పూర్తిగా మార్చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వాక్యం సంగమం మనం కూడా వాక్యానుసారం జీవితం దేవుని యొక్క గొప్ప పొందుకుందాం. అలాంటి గొప్పలో మనం భద్రపరచును గాక.